ముఖ్యంగా ప్రతి రైతుకు అజొల్లా గడ్డి పెంపకం మీద ఇక్కడ మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ అజొల్లా గడ్డి పెంపకం అనేది ఇక్కడ కొనసాగుతుంది. మొత్తం మా దగ్గర వచ్చేసి 16 అజొల్లా గడ్డి పెంపకం యొక్క కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఈ గడ్డి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పశువులకు కూడాను మనం గడ్డి పెంచినట్లయితే పశువులకు వేసినట్లయితే గిట్ట పాల ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. అదేవిధంగా కోళ్లకు మేకలకు వేసినట్లయితే కూడా వాటి యొక్క ఉత్పత్తి కూడా పెరగడం జరుగుతుంది. అదేవిధంగా వరి నాటు వేసిన 15 రోజులకి ఈ యొక్క అజొల్లా గడ్డిని మనం యూరియాలో కలిపి వేసినట్లయితే ఆ యొక్క ఎదుగుదల గ్రోత్ అనేది వస్తుంది. మనకు పంట దిగుబడి కూడా రావడం జరుగుతుంది. దీని యొక్క కన్స్ట్రక్షన్ 30,000 ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పథకంలో. ముఖ్యంగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ 2x2 కొలతలతో ఉంటుంది. 6 ఇంచుల మందంతో కింద మనము కాంకరెంట్ వేసి స్మూత్ ప్లాస్టింగ్ చేయడం జరుగుతుంది. దానిపైన ఒక బ్లూ కవర్ వేసి దానిని మొత్తం తొట్టిని నీళ్ళతో నింపేసి ఒక చిన్న ఆకులు అలములు తర్వాత పేడ వేసినట్లయితే గిట్ట అది ఫుల్ నిండిన తర్వాత దానిపైన అజొల్లా గింజలు వేయడం జరుగుతుంది. ఈ అజొల్లా గింజలు అనేది మనకు హైదరాబాద్లో కానీ లేకపోతే పశువుల డాక్టర్ని కానీ సంప్రదించినట్టయితే దొరుకుతాయి. ముఖ్యంగా మేము ఇచ్చిన ఫార్మర్ హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాడు. ఈ యొక్క గింజలకు 400 రూపాయలు కాస్ట్ ఉంటుంది. దీనివల్ల హై కార్బోరేట్ అంటే మనకు హై ప్రోటీన్ ఫుడ్ అనేది పశువులకి మేకలకి కోళ్ళకి వేయడం వలన వాటి యొక్క ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా పంటలకు వేయడం వల్ల పంటల యొక్క దిగుబడి పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు శ్రద్ధ తీసుకొని ఇక్కడ పెంచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన దగ్గర 16 ఉన్నాయి. జిల్లాలో అయితే 81 ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం లంబాడిపల్లిలో మద్ద మధు అనే రైతు వద్ద పెరుగుతున్నాయి అజొల్లా గింజలు. కావున ప్రతి ఒక్క రైతు దీని మీద శ్రద్ధ పెట్టి తీసుకున్నట్లయితే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారానే కట్టడానికి కోసం అనేసి తర్వాత ఈ యొక్క గడ్డి నిర్వహణ కోసం అనేసి ఇవ్వడం జరుగుతుంది.